హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో జనరల్ గా జరిగినటువంటి నిన్న పరిణామాలు, జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. ఆ దేశ పశ్చిమ తీరంలో 12కు పైగా భూకంపాలు ఒకసారిగా వచ్చి ఒకదాని తీవ్రత అయితే రెక్టర్ స్కేల్ మీద భయానకంగా 7.6గా నమోదవడంతో కొంతవరకు జపాన్లో భయానక పరిస్థితి నెలకొని, అంతేకాకుండా ఈ భూకంపాలు ఇంకా పెరిగిపోతే సునామీ కూడా వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేసి దానికి సంబంధించి ఫోటో ఇది మనకు జపాన్లో వజియాలో భూకంపం దాటికి చీలిన నేల, ఎక్కడికక్కడ బయట కూర్చున్నారు జనాలు. దానికి సంబంధించి అదొకటి. ఇక నిన్న ఇస్రో సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. తొలి రోజు ఒక విజయం సొంతం చేసుకుంది. కొంగొత్త విజయం, కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయ గీతిక. కృష్ణా బిలాల చీకటిపై పిఎస్ఎల్వి C58 ఫోకస్ పెట్టబోతుంది. నింగిలోకి దూసుకుపోయిన X4 షాట్ 22 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి అది సక్సెస్ఫుల్ గా చేరిపోయింది. తొలి ఎక్స్రే పొలారీమీటర్ ఉపగ్రహంగా ఇది చరిత్రకు ఎక్కింది. విద్యార్థులను ఎవరైతే రూపొందించారో పేలోడ్లు కూడా కక్షలోకి తీసుకెళ్లారు. ఫ్యూయల్ సెల్తో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై తొలి అడుగు ఇస్రో దీంతో వేసింది అనేది నిన్న ఇస్రో విజయానికి సంబంధించి వార్త. ఇక ఏపీలో ఆంధ్రజ్యోతి స్టాండ్ మనకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు మీద మోసం గురు అనే శీర్షికన ప్రతిరోజు కొన్ని కథనాలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ హామీలు ఎందుకు నెరవేర్చలేదనే వాళ్ళ మీద మోసంలో తీసుకున్న వార్త. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఏది జగన్? ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలోనే. అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి, నిరుద్యోగులను నిండా ముంచిన జగన్. సో ఇక మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది మొదటి రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. ఈ ఏడాది కూడా రిలీజ్ చేయలేదు అనేది వార్త. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమేం చెప్పిండు అంటే, విపక్ష నేతగా ఉన్నప్పుడు మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం రాగానే నేను చేసే మొదటి పని మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడమే. ప్రస్తుత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం. అంతేకాదు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిండు. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ఉద్యోగాలేవి భర్తీ చేయలేకపోయిండు. అందుకే జగన్ చెప్పిండు. సరే ఈయన ఏదో 2,000 3,000 చేసిన అది వేరే విషయం. కానీ మరి ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి చాలా తెలివిగా దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అసలు ఒక్క ఉద్యోగం చేయలేదు, గతంలో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేసిండు అని ఏమని చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు, సో ఈయన కూడా చేయలేదు. ఇది 2019 ఎన్నికల ముందు విపక్ష నేతగా ఆయన మాట్లాడి అంటే అప్పుడు ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు, అదే విషయం. సో ఇకపోతే ముఖ్యమంత్రిగా ఈయన ఏం చెప్పిండంటే, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరి ఇకపై ఉద్యోగ పరీక్షల మాసంగా మారిపోతుంది. ఏటా తొలి నెల 1 నుంచి 31 వరకు పలు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి పోతే మళ్ళీ వచ్చే ఏడాది జనవరిలో ఇదే విధంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వంలో ఖాళీలు లేకుండా చేస్తామని ఎన్నికల తర్వాత కూడా చెప్పిండు, కానీ చేయలేదు అనేది. ఇంకా సర్వన్ రివర్స్ అంటూ అటు ప్రతిపక్ష నేతగా ఇటు సీఎంగా రెండు సార్లు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉద్యోగాలకు సంబంధించి ఆ రెండింటిని ఏవి నెరవేర్చుకోలేదు. జనవరి 1న ఏ సంవత్సరం కూడా ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలకు ఎంటర్ పెట్టినప్పుడు కూడా ఈ 5 ఇయర్స్లో ఏ జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. విపక్ష నేతగా చెప్పినటువంటి మాటలను సీరియస్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు అనేది ఆంధ్రజ్యోతి కథనం. ఇక టికెట్ల విషయానికి సంబంధించి కూడా ఒకటి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. అటు ఏదైతే ఇటు తెలంగాణను ఇటు కర్ణాటక రెండింటిని ఆసరాగా తీసుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చితేనే కొంతవరకు మనకు మెరుగైన సీట్లు వస్తే మళ్ళీ అధికారం రావచ్చు అనేది వైఎస్ జగన్ ఆలోచిస్తుండు. చాలా చోట్ల ఆయన మారుస్తున్నాడు, డైరెక్ట్ మారుస్తామని చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు, పిలిపించుకుంటున్నాడు. నీకు టికెట్ ఇయ్యను, నీకు నీ చోట వేరే వాడిని సమన్వయకర్తగా పెడితే నీకు ఇష్టం ఉంటే ఉండు, నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తా, లేకపోతే ఇది చేస్తా అని హామీ ఇస్తుండు. ఉన్నవాళ్ళు పోతున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆ విషయం ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు జాబితా విడుదల చేయలేదు? అసలు ఏపీలో ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్నికలకు సంబంధించిన హడావిడి కూడా జరగట్లేదు. ఎవరైనా ఎలక్షన్స్కి 3 నెలల ముందు అయితే ఏ పార్టీ కూడా జాబితా విడుదల చేయదు. నామినేషన్కి ఒక రోజు ముందు రోజు, ఇంకా కాస్త ముందస్తుగా ఉన్నైతే ఒక వారం ముందు రోజు నామినేషన్ జాబితాను విడుదల చేస్తాయి. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు అనుకుంటా
విడుదల చేశాయి. ఎందుకు జాబితా ప్రకటించలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ ఏ పార్టీ కూడా ఇంతవరకు పార్టీలు ఏం ప్లాన్ చేస్తాయంటే ఎక్కువగా ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళని ధీటుగా ఎవరు నిలకుండా గెలుస్తున్నది ఆ పార్టీ డిసైడ్ చేస్తుంది. ముందు ఏ పార్టీ రిలీజ్ చేస్తే వాళ్ళని కంపేర్ చేసుకుంటే అక్కడ ఉన్న నాయకుడు ఆ ప్లేస్ లో ఎవరిని పెడితే మన నాయకుడు గెలుస్తాడని ఆలోచించుకొని దాని దగ్గరగా ప్లాన్ చేస్తారు. అక్కడ ఇంకోటి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఏ సీట్లు జనసేన పోటీ చేస్తుంది, ఏ సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది అనే విషయంలోనే వాళ్ళకి క్లారిటీ రాలేదు ఫస్ట్ థింగ్. మరి వాళ్ళు ఎట్లా జాబితా విడుదల చేస్తారు? వాళ్ళే జాబితా విడుదల చేయలేదు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేదు. అధికారం ఎందుకంటే ఎలక్షన్ ఇంకా టైం చాలా దూరం ఉంది. దానికి ఒక షెడ్యూల్ అనేది వచ్చిన తర్వాత అయినా చేస్తారు. షెడ్యూల్ కూడా రాలే, నోటిఫికేషన్ కూడా రాలే, డేట్స్ కూడా రాలే. అప్పుడే ఎందుకు జాబ్ రిలీజ్ చేయాలి అనేది ఒక ప్రశ్న. మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తిరుగుబాట్ల భయం ఉంది. ఈ తిరుగుబాట్లు ఏవి? ఆయన స్వయంగా తెచ్చిపెట్టుకున్న తిరుగుబాట్లే అవి. ఆయన మీద ఎవరు తిరగబడతారు? నీకు టికెట్ ఇస్తలేదని చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు. ఎందుకు టికెట్లు ఇస్తలేదంటే ఆయన సర్వేలు చేయించుకున్నాడు. ఫలానా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన కనుక మళ్ళీ టికెట్ ఇస్తే ఈసారి పార్టీ ఓడిపోతుంది అని ఆయనకు వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళు రిపోర్ట్ తెచ్చి ఆయన ముందర పెట్టారు కాబట్టి ఆ రిపోర్టు ప్రకారం టికెట్లు ఆయన నిరాకరిస్తున్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించిన వాళ్ళంతా షర్మిల పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే లీక్ కూడా ఒకటి వస్తుంది. తద్వారా జగనోట్లన్నీ చీలి మళ్ళా ఈసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేది తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకున్నది. మరి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుందా? సిట్టింగ్లను మార్చడం వల్ల ఆయన లాభం పొందుతాడా లేకపోతే తిరుగుబాటు ఎదురై నష్టం పొందుతాడా అనేది మన ఎలక్షన్ తర్వాత చూడాలి. ఈ గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఇంకా నెరవేర్చలేదు అనేది మొత్తం జగనన్న మాట మరిచావా? పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల ఆవేదన. కాంట్రాక్ట్ జేఎల్స్ కంటే ఎక్కువ సీనియారిటీ, వారితో సమానంగా బోధనా విధులు అయినా కాంట్రాక్ట్ జేఎల్స్కే క్రమబద్ధీకరణ న్యాయం చేస్తారని పాదయాత్రలో జగన్ హామీ ఇప్పుడు కుదరదన్న సలహాదారు సజ్జల. కోర్టును ఆశ్రయించిన స్పందించని సర్కార్. ఇక పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లు జేఎల్స్ లాగానే టైం కేటాయిస్తూ వాళ్ళలాగానే సేమ్ ఎక్కువగా వాళ్ళకంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నది, వాళ్ళలాగానే విద్యా బోధనలు కూడా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకే క్రమబద్ధీకరణ చేశారు కానీ ఈ పార్ట్ టైం వాళ్ళని ఇంకా చేయలేదు. మమ్మల్ని తెలంగాణకు సంబంధించిన ప్రాబ్లం డిస్కస్ చేసినాం. గురుకులాలకు సంబంధించి ఎవరైతే వాళ్ళకి సంబంధించిగా వాటితో పాటు నిన్న అమృత్ భారత్ కూడా వచ్చేసింది. సోమవారం విజయవాడ స్టేషన్లో అమృత్ భారత్ రైలును నిన్న ప్రారంభించారు. అదొకటి. ఏపీకి సంబంధించి తెలంగాణలో అయితే 250 కోట్లు తాగేశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 147 కోట్లు, 2.18 లక్షల కేసులు ఆంఫాడ్. 100 కోట్లకు పైనే గతేడాది కంటే ఈసారి జోరు. మొత్తానికి ఏం చూసుకున్నా ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎక్కువనే ఉంది. ఇంకా న్యూ ఇయర్ కాబట్టి భారీగా దర్శనం కూడా జరిగింది. 2.54 కోట్ల మందికి శ్రీవారి దర్శనం. ఓవరాల్గా అంటే 1 ఇయర్, ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే 1403 కోట్ల ఉండి ఆదాయమే, 1400 కోట్ల ఉండి ఆదాయం వచ్చింది గత ఏడాది సంబంధించి లెక్కలు. ఇంత ఆదాయం 2,54 లక్షల మంది దర్శనం చేసుకున్నారు ఓవరాల్గా నిన్న 2023 సంవత్సరానికి గాను. సో ఇక జగన్మోహన్ రెడ్డి బీసీలకు బురిడి కొట్టించిండు అనేది ఇదొక వార్త. బ్యాక్ బోన్ విరిచేశారు బీసీలకు బురిడి. 4.5 ఏళ్లుగా జగన్ సర్కార్ మోసం. ఎన్నికలు వస్తుండడంతో నేడు బీసీ జపం. బీసీల చుట్టూ వైసీపీ రాజకీయ క్రీడ. చెప్పింది కొండంతా, చేసింది గోరంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలకి. ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఏటా 15,000 కోట్ల నిధులేవి. నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్లు ఏవి. బీసీ కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వలేదు. బాబు హయాంలో ఉన్న పథకాలు రద్దు. ఉపాధి యూనిట్లు, పనిముట్లు బంద్. సో ఇది బీసీలకు సంబంధించి కూడా బురిడి కొట్టించిన జగన్మోహన్ రెడ్డి అనే వార్త. ఇజ్రాయెల్ సంబంధించి ఒక ఘరానా దొంగ యుద్ధం. నెతన్యాహు రక్షణ మంత్రితో ఫోటో. సైనిక దుస్తుల్లో ఓ దొంగ చాకచక్యం. పలు ఆపరేషన్లో ముందుండి కాల్పులు. క్షితగాతులకు చికిత్సలు కూడా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో తుపాకులు, మందుగుండులు సామాగ్రి చేసినటువంటి దొంగ, ఒక డిఫరెంట్ దొంగ, ఘరానా దొంగ. మిలిటరీ దుస్తులో ఉండి యుద్ధం చేస్తూనే అక్కడటువంటి తుపాకులను, మందుగుండు సామాగ్రిని చోరీ చేసినటువంటి దొంగ. చాలా సాహసయుతమైనటువంటి దొంగ అని చెప్పవచ్చు. సో ఇక చంద్రబాబు నాయుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని గట్టిగా ఫోకస్ పెట్టింది కాబట్టి కొత్త ఏడాదిలో దూకుడు ఉధృతంగా ప్రజల్లోకి. చంద్రబాబు ఈ నెల 25 భారీ బహిరంగ సభలు. తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతలో. సంక్రాంతి తర్వాత లోకేష్ పర్యటనలు. 100 నియోజకవర్గాల్లో సమావేశాలు. సో మొత్తానికి ఎందుకంటే ఎలక్షన్ ఏడాది 3 నెలల్లోనే ఆ ఎలక్షన్ సమీపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జనంలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. ఈ ఒక్క నెలలో జనవరిలోనే 25 భారీ బహిరంగ సభలు పెట్టాలి.
తర్వాత తొలి సభనేమో అందులో కనిగిరిలో జరుగుతుంది, చివరిది అనంతపురంలో జరుగుతుంది. ఇక సంక్రాంతి తర్వాత లోకేష్ కూడా స్పీడ్ పెంచుతాడు. సో మొత్తానికి చంద్రబాబు లోకేష్ భారీ బహిరంగ సభలతో ఆ ఏపీని అట్టుడికించబోతున్నారు. అంటే నోటిఫికేషన్ రాకముందే ఓ దఫా రాష్ట్ర తిరుగుదామని ప్లాన్ చేయాలని చూస్తున్నాం. ఈ అంగన్వాడీలు రోజు రోజు నిరసన చెప్తున్నాం కదా ప్రభుత్వానికి. అనంతపురం కలెక్టరేట్ వద్ద కాళికాదేవి సీఎం జగన్ తొక్కేసినట్టు అంగన్వాడీ ప్రదర్శన చేశారు. నిరసనల హోరు, కొత్త సంవత్సరం తొలి రోజు అంగన్వాడీల ఆందోళన, ఆటపాటలతో వినూత్నంగా 21వ రోజు సమ్మె, సీఎం జగన్ దయవల్లే రోడ్డున పడ్డామంటూ ఆగ్రహం, చర్చలకు మున్సిపల్ కార్మిక సంఘాలకు పిలుపు, నేడు సచివాలయంలో సమావేశాలు నిర్వహించడం. మరి వీళ్ళ సక్సెస్ అయిద్దా లేదా అనేది చూడాలి. వాళ్ళ డిమాండ్కి ప్రభుత్వం ఓకే అంటారా లేదా అనేది చూడాల్సింది. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఇక సాక్షి చూద్దాం. ఇది పరిస్థితి. అదే ఆంధ్రజ్యోతిలో పూర్తిగా మనకు వార్తల తీరు తెరలు మనకు కనబడతాయి. ఇక సాక్షిలో చూసి ఇది ప్రభుత్వం సంబంధించి కనబడతాయి. ఈ రెండు చూస్తే జనాలకు ఏది తీసుకుంటారో అది తీసుకోవచ్చు. ఇక నేను సీఎం నివాసంలో నూతన సంవత్సరాల వేడుకలు జరిగింది, దానికి సంబంధించి కేక్ కట్ చేసినటువంటి ఫోటోని తీసుకున్నారు. ఈ పక్కన పండుగల పింఛన్ల పంపిణీ జరుగుతుంది. కొత్త ఏడాదిలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగల మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా పెంచిన మొత్తంతో కలిపి 3,000 చొప్పున ఈ నెల పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. దానికి సంబంధించి 2 ఫోటోలు అక్కడ జగన్ సర్కార్ క్రమంగా పెంచుకుంటూ పోయింది. 2,000 నుంచి 2,500, 3,750, ఇప్పుడు 3,000కి చేరుకున్నారని ఆ పింఛన్. సో ఇక ఆరోగ్య సురక్ష అనేది 2వ దశకు వచ్చింది. ఆరోగ్య సురక్ష 2వ దశ రేపటి నుంచి నగరాల పట్టణాల్లో కార్యక్రమానికి శ్రీకారం. 6 నెలల్లో 13,954 శిబిరాల నిర్వహణకు వైద్య శాఖ ప్రణాళిక. ప్రతి శిబిరంలో 3 వైద్యులతో సేవలు. తొలి దశ సురక్షలో 60 లక్షల మందికి సొంత ఊళ్ళలోనే వైద్యం. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా జగన్ అడుగులంటూ తీసుకున్నట్టు. ఇది ఒకటి సురక్ష, ఆరోగ్య సురక్ష పేరిట గ్రామాల్లో ఇవి శిబిరాలు, వైద్య శిబిరాలు పెట్టేసి అక్కడ ఉన్న చిన్న చిన్న వైద్యం చేయించడం, వాళ్ళందరికీ పట్టణాలు రాకుండా వాళ్ళ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అలాంటి టెస్టులు చేయించి వారికి ముందుగానే ఏమైనా వస్తే గుర్తించడం అనేటివి ఎక్కువ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక నిన్న మంత్రి విడుదల రజనీ కార్యాలయం మీద కొంతమంది దాడి చేసిరు. దానికి సంబంధించి పేటరేగిన టీడీపీ జనసేన మూకలు, మంత్రి రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి. గుంటూరులో అర్ధరాత్రి అరాచకం, న్యూ ఇయర్ వేడుకల ముసుగులో టీడీపీ జనసేన మూకల ర్యాలీ, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు, మంత్రి రజనీ నూతన కార్యాలయంపై రాళ్లతో దాడి. అడ్డుకున్న పోలీసులపైన దౌర్జన్యం, సెక్యూరిటీ గార్డుపై దాడి, పోలీసుల అదుపులో 30 మంది, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ దాడిలో 100కు పైగా పాల్గొన్నట్టు పోలీసుల నిర్ధారణ. ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నట్టు మంత్రి రజనీ చెప్పినటువంటి. మొత్తానికి ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పొలిటికల్ హీట్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఏ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుందో వాళ్ళందరూ ఇప్పుడే ఆపోజిషన్ వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన చూస్తే మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఇండ్లకు సంబంధించి ఒక వార్త ఉంది. పట్టణ పేదల సొంతింటి కళ సాకారం, 4న అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభం. మొదటి దశలో 151,290 టిడ్కో ఇళ్లు పూర్తి. ఇప్పటికే 82,000 ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం వచ్చే నెల చివరి నాటికి మరో 73,580 ఇళ్లను లబ్ధిదారులకు అందించే ప్లాన్. వీళ్ళు కూడా సేమ్ తెలంగాణ లాగానే ప్లాన్ చేశారు. ఒక 82,000 వంచి ఇంకా 73,000 వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2 అంటే దాదాపుగా నోటిఫికేషన్ దగ్గరకు వచ్చే సమయం అవుతుంది అప్పటివరకు. ఇక 88 పట్టణాల్లో 2,62,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 1,43,000 మందికి ఉచితంగానే కేటాయిస్తూ మరో 1,18,000 మందికి అయితే వాటా సగానికి తప్పించి రివర్స్ ట్రెండింగ్ ద్వారా 4,348 కోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఆదా చేసింది. అయితే అక్కడ తెలంగాణలోనే ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఉన్నాయి, అవి తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే టిడ్కో ఇల్లు ఇస్తూనే పైనంగా మళ్ళా సేమ్ గతంలో ఇందిరమ్మ ఇల్లు లాగా ఇండ్ల స్థలాలు జగనన్న కాలనీల పేట ఆ ఇల్లు కూడా వేరే దశలో అయి సాగినాయి, ఇవి ఒక దశలో సాగి. ఇది జగన్ సర్కార్ సంబంధించి వాళ్ళు సక్సెస్ గా చూసుకున్నారు. అందులో ఏదైతే ఫెయిల్యూర్స్ చూపించుకొని టీడీపీ సాక్షిలో మనకు జగన్ ప్రభుత్వం ఏమేం చేసిందో అటు గొప్ప కార్యక్రమాలు, ఏమేం చేయలేకపోయిందో ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. ఇవి ఇవాళ 2 దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు. ఇంకా ఓవరాల్గా ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు. మరిన్ని వార్తా విశేషం కార్యక్రమంతో రేపు ఉదయం లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మరో కురుక్షేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే బెల్ ఐకాన్ నొక్కండి, నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తే తద్వారా ఛానల్ సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూస్తుండొచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో
జనరల్ గా జరిగినటువంటి నిన్న పరిణామాలు జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. ఆ దేశ పశ్చిమ తీరంలో 12కు పైగా భూకంపాలు ఒకసారిగా వచ్చి ఒకదాని తీవ్రత అయితే రెక్టర్ స్కేల్ మీద భయానకంగా 7.6గా నమోదవడంతో కొంతవరకు జపాన్లో భయానక పరిస్థితి నెలకొని, అంతేకాకుండా ఈ భూకంపాలు ఇంకా పెరిగిపోతే సునామీ కూడా వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేసి దానికి సంబంధించి ఫోటో ఇది మనకు జపాన్లో వజియాలో భూకంపం దాటికి చీలిన నేల, ఎక్కడికక్కడ బయట కూర్చున్నారు జనాలు, దానికి సంబంధించి అదొకటి. ఇక నిన్న ఇస్రో సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. తొలి రోజు ఒక విజయం సొంతం చేసుకుంది. కొంగొత్త విజయం, కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయ గీతిక. కృష్ణా బిలాల చీకటిపై PSLV C58 ఫోకస్ పెట్టబోతుంది. నింగిలోకి దూసుకుపోయిన X4 షాట్ 22 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి అది సక్సెస్ఫుల్ గా చేరిపోయింది. తొలి ఎక్స్రే పొలారీమీటర్ ఉపగ్రహంగా ఇది చరిత్రకు ఎక్కింది. విద్యార్థులను ఎవరైతే రూపొందించారో పేలోడ్లు కూడా కక్షలోకి తీసుకెళ్లారు. ఫ్యూయల్ సెల్తో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై తొలి అడుగు ఇస్రో దీంతో వేసింది అనేది నిన్న ఇస్రో విజయానికి సంబంధించి వార్త. ఇక ఏపీలో ఆంధ్రజ్యోతి స్టాండ్ మనకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు మీద మోసం గురు అనే శీర్షికన ప్రతిరోజు కొన్ని కథనాలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ హామీలు ఎందుకు నెరవేర్చలేదనే వాళ్ళ మీద మోసంలో తీసుకున్న వార్త. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఏది జగన్? ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలోనే. అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి, నిరుద్యోగులను నిండా ముంచిన జగన్. సో ఇక మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది మొదటి రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. ఈ ఏడాది కూడా రిలీజ్ చేయలేదు అనేది వార్త. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమేం చెప్పిండు అంటే, విపక్ష నేతగా ఉన్నప్పుడు మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం రాగానే నేను చేసే మొదటి పని మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడమే. ప్రస్తుత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం. అంతేకాదు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిండు. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ఉద్యోగాలు ఏవి భర్తీ చేయలేకపోయిండు. అందుకే జగన్ చెప్పిండు. సరే ఈయన ఏదో 2,000 3,000 చేసిన అది వేరే విషయం. కానీ మరి ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి చాలా తెలివిగా దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అసలు ఒక్క ఉద్యోగం చేయలేదు, గతంలో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేసిండు అని అని చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు, సో ఈయన కూడా చేయలేదు. ఇది 2019 ఎన్నికల ముందు విపక్ష నేతగా ఆయన మాట్లాడి అంటే అప్పుడు ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు, అదే విషయం. సో ఇకపోతే ముఖ్యమంత్రిగా ఈయన ఏం చెప్పిండంటే, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరి ఇకపై ఉద్యోగ పరీక్షల మాసంగా మారిపోతుంది. ఏటా తొలి నెల 1 నుంచి 31 వరకు పలు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి పోతే మళ్ళీ వచ్చే ఏడాది జనవరిలో ఇదే విధంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వంలో ఖాళీలు లేకుండా చేస్తామని ఎన్నికల తర్వాత కూడా చెప్పిండు, కానీ చేయలేదు అనేది. ఇంకా సర్వన్ రివర్స్ అంటూ అటు ప్రతిపక్ష నేతగా ఇటు సీఎంగా రెండు సార్లు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉద్యోగాలకు సంబంధించి ఆ రెండింటిని ఏవి నెరవేర్చుకోలేదు. జనవరి 1న ఏ సంవత్సరం కూడా ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలకు ఎంటర్ పెట్టినప్పుడు కూడా ఈ 5 ఇయర్స్లో ఏ జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. విపక్ష నేతగా చెప్పినటువంటి మాటలను సీరియస్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు అనేది ఆంధ్రజ్యోతి కథనం. ఇక టికెట్ల విషయానికి సంబంధించి కూడా ఒకటి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. అటు ఏదైతే ఇటు తెలంగాణను ఇటు కర్ణాటక రెండింటిని ఆసరాగా తీసుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చితేనే కొంతవరకు మనకు మెరుగైన సీట్లు వస్తే మళ్ళీ అధికారం రావచ్చు అనేది వైఎస్ జగన్ ఆలోచిస్తుండు. చాలా చోట్ల ఆయన మారుస్తున్నాడు, డైరెక్ట్ మారుస్తామని చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు, పిలిపించుకుంటున్నాడు. నీకు టికెట్ ఇయ్యను, నీకు నీ చోట వేరే వాడిని సమన్వయకర్తగా పెడితే నీకు ఇష్టం ఉంటే ఉండు, నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తా, లేకపోతే ఇది చేస్తా అని హామీ ఇస్తుండు. ఉన్నవాళ్ళు పోతున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆ విషయం ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు జాబితా విడుదల చేయలేదు? అసలు ఏపీలో ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్నికలకు సంబంధించిన హడావిడి కూడా జరగట్లేదు. ఎవరైనా ఎలక్షన్స్కి 3 నెలల ముందు అయితే ఏ పార్టీ కూడా జాబితా విడుదల చేయదు. నామినేషన్కి ఒక రోజు ముందు రోజు, ఇంకా కాస్త ముందస్తుగా ఉన్నైతే ఒక వారం ముందు రోజు నామినేషన్ జాబితాను విడుదల చేస్తాయి. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు అనుకుంటా
విడుదల చేశాయి. ఎందుకు జాబితా ప్రకటించలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ ఏ పార్టీ కూడా ఇంతవరకు పార్టీలు ఏం ప్లాన్ చేస్తాయంటే ఎక్కువగా ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి ధీటుగా ఎవరు నిలకుండా గెలుస్తున్నది ఆ పార్టీ డిసైడ్ చేస్తుంది. ముందు ఏ పార్టీ రిలీజ్ చేస్తే వాళ్ళని కంపేర్ చేసుకుంటే అక్కడ ఉన్న నాయకుడు ఆ ప్లేస్ లో ఎవరిని పెడితే మన నాయకుడు గెలుస్తాడని ఆలోచించుకొని దాని దగ్గరగా ప్లాన్ చేస్తారు. అక్కడ ఇంకోటి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఏ సీట్లు జనసేన పోటీ చేస్తుంది, ఏ సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది అనే విషయంలోనే వాళ్ళకి క్లారిటీ రాలేదు ఫస్ట్ థింగ్. మరి వాళ్ళు ఎట్లా జాబితా విడుదల చేస్తారు? వాళ్ళే జాబితా విడుదల చేయలేదు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేదు. అధికారం ఎందుకంటే ఎలక్షన్ ఇంకా టైం చాలా దూరం ఉంది. దానికి ఒక షెడ్యూల్ అనేది వచ్చిన తర్వాత అయినా చేస్తారు. షెడ్యూల్ కూడా రాలే, నోటిఫికేషన్ కూడా రాలే, డేట్స్ కూడా రాలే. అప్పుడే ఎందుకు జాబ్ రిలీజ్ చేయాలి అనేది ఒక ప్రశ్న. మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తిరుగుబాట్ల భయం ఉంది. ఈ తిరుగుబాట్లు ఏవి? ఆయన స్వయంగా తెచ్చిపెట్టుకున్న తిరుగుబాట్లే అవి. ఆయన మీద ఎవరు తిరగబడతారు? నీకు టికెట్ ఇస్తలేనని చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు. ఎందుకు టికెట్లు ఇస్తలేదంటే ఆయన సర్వేలు చేయించుకున్నాడు. ఫలానా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన కనుక మళ్ళీ టికెట్ ఇస్తే ఈసారి పార్టీ ఓడిపోతుంది అని ఆయనకు వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళు రిపోర్ట్ తెచ్చి ఆయన ముందర పెట్టారు కాబట్టి ఆ రిపోర్టు ప్రకారం టికెట్లు ఆయన నిరాకరిస్తున్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించిన వాళ్ళంతా షర్మిల పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే లీక్ కూడా ఒకటి వస్తుంది. తద్వారా జగనోట్లన్నీ చీలి మళ్ళా ఈసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేది తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకున్నది. మరి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుందా? సిట్టింగ్లను మార్చడం వల్ల ఆయన లాభం పొందుతాడా లేకపోతే తిరుగుబాటు ఎదురై నష్టం పొందుతాడా అనేది మన ఎలక్షన్ తర్వాత చూడాలి. ఈ గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఇంకా నెరవేర్చలేదు అనేది మొత్తం జగనన్న మాట మరిచావా? పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల ఆవేదన. కాంట్రాక్ట్ జేఎల్స్ కంటే ఎక్కువ సీనియారిటీ, వారితో సమానంగా బోధనా విధులు అయినా కాంట్రాక్ట్ జేఎల్స్కే క్రమబద్ధీకరణ న్యాయం చేస్తారని పాదయాత్రలో జగన్ హామీ ఇప్పుడు కుదరదన్న సలహాదారు సజ్జల. కోర్టును ఆశ్రయించిన స్పందించని సర్కార్. ఇక పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లు జేఎల్స్ లాగానే టైం కేటాయిస్తూ వాళ్ళలాగానే సేమ్ ఎక్కువగా వాళ్ళకంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నది, వాళ్ళలాగానే విద్యా బోధనలు కూడా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకే క్రమబద్ధీకరణ చేశారు కానీ ఈ పార్ట్ టైం వాళ్ళని ఇంకా చేయలేదు. మమ్మల్ని తెలంగాణకు సంబంధించిన ప్రాబ్లం డిస్కస్ చేసినాం. గురుకులాలకు సంబంధించి ఎవరైతే వాళ్ళకి సంబంధించిగా వాటితో పాటు నిన్న అమృత్ భారత్ కూడా వచ్చేసింది. సోమవారం విజయవాడ స్టేషన్లో అమృత్ భారత్ రైలును నిన్న ప్రారంభించారు. అదొకటి. ఏపీకి సంబంధించి తెలంగాణలో అయితే 250 కోట్లు తాగేశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 147 కోట్లు, 2.18 లక్షల కేసులు ఆంఫాడ్. 100 కోట్లకు పైనే గతేడాది కంటే ఈసారి జోరు. మొత్తానికి ఏం చూసుకున్నా ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎక్కువనే ఉంది. ఇంకా న్యూ ఇయర్ కాబట్టి భారీగా దర్శనం కూడా జరిగింది. 2.54 కోట్ల మందికి శ్రీవారి దర్శనం. ఓవరాల్గా అంటే 1 ఇయర్, ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే 1403 కోట్ల ఉండి ఆదాయమే, 1400 కోట్ల ఉండి ఆదాయం వచ్చింది గత ఏడాది సంబంధించి లెక్కలు. ఇంత ఆదాయం 2,54 లక్షల మంది దర్శనం చేసుకున్నారు ఓవరాల్గా నిన్న 2023 సంవత్సరానికి గాను. సో ఇక జగన్మోహన్ రెడ్డి బీసీలకు బురిడి కొట్టించిండు అనేది ఇదొక వార్త. బ్యాక్ బోన్ విరిచేశారు బీసీలకు బురిడి. 4.5 ఏళ్లుగా జగన్ సర్కార్ మోసం. ఎన్నికలు వస్తుండడంతో నేడు బీసీ జపం. బీసీల చుట్టూ వైసీపీ రాజకీయ క్రీడ. చెప్పింది కొండంతా, చేసింది గోరంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలకి. ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఏటా 15,000 కోట్ల నిధులేవి. నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్లు ఏవి. బీసీ కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వలేదు. బాబు హయాంలో ఉన్న పథకాలు రద్దు. ఉపాధి యూనిట్లు, పనిముట్లు బంద్. సో ఇది బీసీలకు సంబంధించి కూడా బురిడి కొట్టించిన జగన్మోహన్ రెడ్డి అనే వార్త. ఇజ్రాయెల్ సంబంధించి ఒక ఘరానా దొంగ యుద్ధం. నెతన్యాహు రక్షణ మంత్రితో ఫోటో. సైనిక దుస్తుల్లో ఓ దొంగ చాకచక్యం. పలు ఆపరేషన్లో ముందుండి కాల్పులు, క్షితగాతులకు చికిత్సలు కూడా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో తుపాకులు, మందుగుండులు సామాగ్రి చేసినటువంటి దొంగ, ఒక డిఫరెంట్ దొంగ, ఘరానా దొంగ. మిలిటరీ దుస్తులో ఉండి యుద్ధం చేస్తూనే అక్కడటువంటి తుపాకులను, మందుగుండు సామాగ్రిని చోరీ చేసినటువంటి దొంగ. చాలా సాహసయుతమైనటువంటి దొంగ అని చెప్పవచ్చు. సో ఇక చంద్రబాబు నాయుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని గట్టిగా ఫోకస్ పెట్టింది కాబట్టి కొత్త ఏడాదిలో దూకుడు ఉధృతంగా ప్రజల్లోకి. చంద్రబాబు ఈ నెల 25 భారీ బహిరంగ సభలు. తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతలో. సంక్రాంతి తర్వాత లోకేష్ పర్యటనలు, 100 నియోజకవర్గాల్లో సమావేశాలు. సో మొత్తానికి ఎందుకంటే ఎలక్షన్ ఏడాది 3 నెలల్లోనే ఆ ఎలక్షన్ సమీపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జనంలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. ఈ ఒక్క నెలలో జనవరిలోనే 25 భారీ బహిరంగ సభలు పెట్టాలి.
తర్వాత తొలి సభనేమో అందులో కనిగిరిలో జరుగుతుంది, చివరిది అనంతపురంలో జరుగుతుంది. ఇక సంక్రాంతి తర్వాత లోకేష్ కూడా స్పీడ్ పెంచుతాడు. సో మొత్తానికి చంద్రబాబు లోకేష్ భారీ బహిరంగ సభలతో ఆ ఏపీని అట్టుడికించబోతున్నారు. అంటే నోటిఫికేషన్ రాకముందే ఓ దఫా రాష్ట్ర తిరుగుదామని ప్లాన్ చేయాలని చూస్తున్నాం. ఈ అంగన్వాడీలు రోజు రోజు నిరసన చెప్తున్నాం కదా ప్రభుత్వానికి. అనంతపురం కలెక్టరేట్ వద్ద కాళికాదేవి సీఎం జగన్ తొక్కేసినట్టు అంగన్వాడీ ప్రదర్శన చేశారు. నిరసనల హోరు, కొత్త సంవత్సరం తొలి రోజు అంగన్వాడీల ఆందోళన, ఆటపాటలతో వినూత్నంగా 21వ రోజు సమ్మె, సీఎం జగన్ దయవల్లే రోడ్డున పడ్డామంటూ ఆగ్రహం, చర్చలకు మున్సిపల్ కార్మిక సంఘాలకు పిలుపు, నేడు సచివాలయంలో సమావేశాలు నిర్వహించడం. మరి వీళ్ళ సక్సెస్ అయిద్దా లేదా అనేది చూడాలి. వాళ్ళ డిమాండ్లకు ప్రభుత్వం ఓకే అంటారా లేదా అనేది చూడాల్సింది. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఇక సాక్షి చూద్దాం. ఇది పరిస్థితి. అదే ఆంధ్రజ్యోతిలో పూర్తిగా మనకు వార్తల తీరు తెరలు మనకు కనబడతాయి. ఇక సాక్షిలో చూసి ఇది ప్రభుత్వం సంబంధించి కనబడతాయి. ఈ రెండు చూస్తే జనాలకు ఏది తీసుకుంటారో అది తీసుకోవచ్చు. ఇక నేను సీఎం నివాసంలో నూతన సంవత్సరాల వేడుకలు జరిగింది, దానికి సంబంధించి కేక్ కట్ చేసినటువంటి ఫోటోని తీసుకున్నారు. ఈ పక్కన పండుగల పింఛన్ల పంపిణీ జరుగుతుంది. కొత్త ఏడాదిలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగల మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా పెంచిన మొత్తంతో కలిపి 3,000 చొప్పున ఈ నెల పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. దానికి సంబంధించి 2 ఫోటోలు అక్కడ జగన్ సర్కార్ క్రమంగా పెంచుకుంటూ పోయింది. 2,000 నుంచి 2,500, 3,750, ఇప్పుడు 3,000 చేరుకున్నారని ఆ పింఛన్. సో ఇక ఆరోగ్య సురక్ష అనేది 2వ దశకు వచ్చింది. ఆరోగ్య సురక్ష 2వ దశ రేపటి నుంచి నగరాల పట్టణాల్లో కార్యక్రమానికి శ్రీకారం. 6 నెలల్లో 13,954 శిబిరాల నిర్వహణకు వైద్య శాఖ ప్రణాళిక. ప్రతి శిబిరంలో 3 వైద్యులతో సేవలు. తొలి దశ సురక్షలో 60 లక్షల మందికి సొంత ఊళ్ళలోనే వైద్యం. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా జగన్ అడుగులంటూ తీసుకున్నట్టు. ఇది ఒకటి సురక్ష, ఆరోగ్య సురక్ష పేరిట గ్రామాల్లో ఇవి శిబిరాలు, వైద్య శిబిరాలు పెట్టేసి అక్కడ ఉన్న చిన్న చిన్న వైద్యం చేయించడం, వాళ్ళందరికీ పట్టణాలు రాకుండా వాళ్ళ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అలాంటి టెస్టులు చేయించి వారికి ముందుగానే ఏమైనా వస్తే గుర్తించడం అనేటివి ఎక్కువ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక నిన్న మంత్రి విడుదల రజనీ కార్యాలయం మీద కొంతమంది దాడి చేసిరు. దానికి సంబంధించి ఇక పేటరేగిన టీడీపీ జనసేన మూకలు, మంత్రి రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి. గుంటూరులో అర్ధరాత్రి అరాచకం, న్యూ ఇయర్ వేడుకల ముసుగులో టీడీపీ జనసేన మూకల ర్యాలీ, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు, మంత్రి రజనీ నూతన కార్యాలయంపై రాళ్లతో దాడి. అడ్డుకున్న పోలీసులపైన దౌర్జన్యం, సెక్యూరిటీ గార్డుపై దాడి, పోలీసుల అదుపులో 30 మంది, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ దాడిలో 100కు పైగా పాల్గొన్నట్టు పోలీసుల నిర్ధారణ. ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నట్టు మంత్రి రజనీ చెప్పినటువంటి. మొత్తానికి ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పొలిటికల్ హీట్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఏ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుందో వాళ్ళందరూ ఇప్పుడే ఆపోజిషన్ వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన చూస్తే మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఇండ్లకు సంబంధించి ఒక వార్త ఉంది. పట్టణ పేదల సొంతింటి కళ సాకారం, 4న అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభం. మొదటి దశలో 151,298 టిడ్కో ఇళ్లు పూర్తి. ఇప్పటికే 82,000 ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం వచ్చే నెల చివరి నాటికి మరో 73,580 ఇళ్లను లబ్ధిదారులకు అందించే ప్లాన్. వీళ్ళు కూడా సేమ్ తెలంగాణ లాగానే ప్లాన్ చేశారు. ఒక 82,000 వంచి ఇంకా 73,000 వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2 అంటే దాదాపుగా నోటిఫికేషన్ దగ్గరకు వచ్చే సమయం అవుతుంది అప్పటివరకు. ఇక 88 పట్టణాల్లో 2,62,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 1,43,000 మందికి ఉచితంగానే కేటాయిస్తూ మరో 1,18,000 మందికి అయితే వాటా సగానికి తప్పించి రివర్స్ ట్రెండింగ్ ద్వారా 4,348 కోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఆదా చేసింది. అయితే అక్కడ తెలంగాణలోనే ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఉన్నాయి, అవి తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే టిడ్కో ఇల్లు ఇస్తూనే పైనంగా మళ్ళా సేమ్ గతంలో ఇందిరమ్మ ఇల్లు లాగా ఇండ్ల స్థలాలు జగనన్న కాలనీల పేట ఆ ఇల్లు కూడా వేరే దశలో అయి సాగినాయి, ఇవి ఒక దశలో సాగి. ఇది జగన్ సర్కార్ సంబంధించి వాళ్ళు సక్సెస్ గా చూసుకున్నారు. అందులో ఏవైతే ఫెయిల్యూర్స్ చూపించుకొని టీడీపీ సాక్షిలో మనకు జగన్ ప్రభుత్వం ఏమేం చేసిందో అటు గొప్ప కార్యక్రమాలు, ఏమేం చేయలేకపోయిందో ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. ఇవి ఇవాళ 2 దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు. ఇంకా ఓవరాల్గా ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు. మరిన్ని వార్తా విశేషం కార్యక్రమంతో రేపు ఉదయం లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మా మరో కురుక్షేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే బెల్ ఐకాన్ నొక్కండి, నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తే తద్వారా ఛానల్ సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూస్తుండొచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో
జనరల్ గా జరిగినటువంటి నిన్న పరిణామాలు జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. ఆ దేశ పశ్చిమ తీరంలో 12కు పైగా భూకంపాలు ఒకసారిగా వచ్చి ఒకదాని తీవ్రత అయితే రెక్టర్ స్కేల్ మీద భయానకంగా 7.6గా నమోదవడంతో కొంతవరకు జపాన్లో భయానక పరిస్థితి నెలకొని, అంతేకాకుండా ఈ భూకంపాలు ఇంకా పెరిగిపోతే సునామీ కూడా వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేసి దానికి సంబంధించి ఫోటో ఇది మనకు జపాన్లో వజియాలో భూకంపం దాటికి చీలిన నేల, ఎక్కడికక్కడ బయట కూర్చున్నారు జనాలు, దానికి సంబంధించి అదొకటి. ఇక నిన్న ఇస్రో సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. తొలి రోజు ఒక విజయం సొంతం చేసుకుంది. కొంగొత్త విజయం, కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయ గీతిక. కృష్ణా బిలాల చీకటిపై పిఎస్ఎల్వి C58 ఫోకస్ పెట్టబోతుంది. నింగిలోకి దూసుకుపోయిన X4 షాట్ 22 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి అది సక్సెస్ఫుల్ గా చేరిపోయింది. తొలి ఎక్స్రే పొలారీమీటర్ ఉపగ్రహంగా ఇది చరిత్రకెక్కింది. విద్యార్థులను ఎవరైతే రూపొందించారో పేలోడ్లు కూడా కక్షలోకి తీసుకెళ్లారు. ఫ్యూయల్ సెల్తో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై తొలి అడుగు ఇస్రో దీంతో వేసింది అనేది నిన్న ఇస్రో విజయానికి సంబంధించి వార్త. ఇక ఏపీలో ఆంధ్రజ్యోతి స్టాండ్ మనకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు మీద మోసం గురు అనే శీర్షికన ప్రతిరోజు కొన్ని కథనాలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ హామీలు ఎందుకు నెరవేర్చలేదనే వాళ్ళ మీద మోసం తీసుకున్న వార్త. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఏది జగన్? ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలోనే. అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి, నిరుద్యోగులను నిండా ముంచిన జగన్. సో ఇక మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది మొదటి రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. ఈ ఏడాది కూడా రిలీజ్ చేయలేదు అనేది వార్త. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమేం చెప్పిండు అంటే, విపక్ష నేతగా ఉన్నప్పుడు మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం రాగానే నేను చేసే మొదటి పని మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడమే. ప్రస్తుత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం. అంతేకాదు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిండు. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ఉద్యోగాలు ఏవి భర్తీ చేయలేకపోయిండు. అందుకే జగన్ చెప్పిండు. సరే ఈయన ఏదో 2,000 3,000 చేసిన అది వేరే విషయం. కానీ మరి ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి చాలా తెలివిగా దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అసలు ఒక్క ఉద్యోగం చేయలేదు, గతంలో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేసిండు అని అని చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు కూడా చేయలే, సో ఈయన కూడా చేయలే. ఇది 2019 ఎన్నికల ముందు విపక్ష నేతగా ఆయన మాట్లాడి అంటే అప్పుడు ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు, అదే విషయం. సో ఇకపోతే ముఖ్యమంత్రిగా ఈయన ఏం చెప్పిండంటే, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరి ఇకపై ఉద్యోగ పరీక్షల మాసంగా మారిపోతుంది. ఏటా తొలి నెల 1 నుంచి 31 వరకు పలు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి పోతే మళ్ళీ వచ్చే ఏడాది జనవరిలో ఇదే విధంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వంలో ఖాళీలు లేకుండా చేస్తామని ఎన్నికల తర్వాత కూడా చెప్పిండు, కానీ చేయలేదు అనేది. ఇంకా సర్వన్ రివర్స్ అంటూ అటు ప్రతిపక్ష నేతగా ఇటు సీఎంగా రెండు సార్లు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉద్యోగాలకు సంబంధించి ఆ రెండింటిని ఏవి నెరవేర్చుకోలేదు. జనవరి 1న ఏ సంవత్సరం కూడా ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలకు ఎంటర్ పెట్టినప్పుడు కూడా ఈ 5 ఇయర్స్లో ఏ జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. విపక్ష నేతగా చెప్పినటువంటి మాటలను సీరియస్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు అనేది ఆంధ్రజ్యోతి కథనం. ఇక టికెట్ల విషయానికి సంబంధించి కూడా ఒకటి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. అటు ఏదైతే ఇటు తెలంగాణను ఇటు కర్ణాటక రెండింటిని ఆసరాగా తీసుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చితేనే కొంతవరకు మనకు మెరుగైన సీట్లు వస్తే మళ్ళీ అధికారం రావచ్చు అనేది వైఎస్ జగన్ ఆలోచిస్తుండు. చాలా చోట్ల ఆయన మారుస్తున్నాడు, డైరెక్ట్ మారుస్తామని చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు, పిలిపించుకుంటున్నాడు. నీకు టికెట్ ఇయ్యను, నీకు నీ చోట వేరే వాడిని సమన్వయకర్తగా పెడితే నీకు ఇష్టం ఉంటే ఉండు, నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తా, లేకపోతే ఇది చేస్తా అని హామీ ఇస్తుండు. ఉన్నవాళ్ళు పోతున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆ విషయం ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు జాబితా విడుదల చేయలేదు? అసలు ఏపీలో ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్నికలకు సంబంధించిన హడావిడి కూడా జరగట్లేదు. ఎవరైనా ఎలక్షన్స్కి 3 నెలల ముందు అయితే ఏ పార్టీ కూడా జాబితా విడుదల చేయదు. నామినేషన్కి ఒక రోజు ముందు రోజు, ఇంకా కాస్త ముందస్తుగా ఉన్నైతే ఒక వారం ముందు రోజు నామినేషన్ జాబితాను విడుదల చేస్తాయి. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు అనుకుంటా
విడుదల చేశాయి. ఎందుకు జాబితా ప్రకటించలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ ఏ పార్టీ కూడా ఇంతవరకు పార్టీలు ఏం ప్లాన్ చేస్తాయంటే ఎక్కువగా ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళని ధీటుగా ఎవరు నీయకుంటే గెలుస్తున్నది ఆ పార్టీ డిసైడ్ చేస్తుంది. ముందు ఏ పార్టీ రిలీజ్ చేస్తే వాళ్ళని కంపేర్ చేసుకుంటే అక్కడ ఉన్న నాయకుడు ఆ ప్లేస్ లో ఎవరిని పెడితే మన నాయకుడు గెలుస్తాడని ఆలోచించుకొని దాని దగ్గరగా ప్లాన్ చేస్తారు. అక్కడ ఇంకోటి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఏ సీట్లు జనసేన పోటీ చేస్తుంది, ఏ సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది అనే విషయంలోనే వాళ్ళకి క్లారిటీ రాలేదు ఫస్ట్ థింగ్. మరి వాళ్ళు ఎట్లా జాబితా విడుదల చేస్తారు? వాళ్ళే జాబితా విడుదల చేయలేదు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేదు. అధికారం ఎందుకంటే ఎలక్షన్ ఇంకా టైం చాలా దూరం ఉంది. దానికి ఒక షెడ్యూల్ అనేది వచ్చిన తర్వాత అయినా చేస్తారు. షెడ్యూల్ కూడా రాలే, నోటిఫికేషన్ కూడా రాలే, డేట్స్ కూడా రాలే. అప్పుడే ఎందుకు జాబ్ రిలీజ్ చేయాలి అనేది ఒక ప్రశ్న. మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తిరుగుబాట్ల భయం ఉంది. ఈ తిరుగుబాట్లు ఏవి? ఆయన స్వయంగా తెచ్చిపెట్టుకున్న తిరుగుబాట్లే అవి. ఆయన మీద ఎవరు తిరగబడతారు? నీకు టికెట్ ఇస్తలేదని చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు. ఎందుకు టికెట్లు ఇస్తలేదంటే ఆయన సర్వేలు చేయించుకున్నాడు. ఫలానా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన కనుక మళ్ళీ టికెట్ ఇస్తే ఈసారి పార్టీ ఓడిపోతుంది అని ఆయనకు వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళు రిపోర్ట్ తెచ్చి ఆయన ముందర పెట్టారు కాబట్టి ఆ రిపోర్టు ప్రకారం టికెట్లు ఆయన నిరాకరిస్తున్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించిన వాళ్ళంతా షర్మిల పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే లీక్ కూడా ఒకటి వస్తుంది. తద్వారా జగనోట్లన్నీ చీలి మళ్ళా ఈసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేది తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకున్నది. మరి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుందా? సిట్టింగ్లను మార్చడం వల్ల ఆయన లాభం పొందుతాడా లేకపోతే తిరుగుబాటు ఎదురై నష్టం పొందుతాడా అనేది మన ఎలక్షన్ తర్వాత చూడాలి. ఈ గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఇంకా నెరవేర్చలేదు అనేది మొత్తం జగనన్న మాట మరిచావా? పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల ఆవేదన. కాంట్రాక్ట్ జేఎల్స్ కంటే ఎక్కువ సీనియారిటీ, వారితో సమానంగా బోధనా విధులు అయినా కాంట్రాక్ట్ జేఎల్స్కే క్రమబద్ధీకరణ న్యాయం చేస్తారని పాదయాత్రలో జగన్ హామీ ఇప్పుడు కుదరదన్న సలహాదారు సజ్జల. కోర్టును ఆశ్రయించిన స్పందించని సర్కార్. ఇక పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లు జేఎల్స్ లాగానే టైం కేటాయిస్తూ వాళ్ళలాగానే సేమ్ ఎక్కువగా వాళ్ళకంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నది, వాళ్ళలాగానే విద్యా బోధనలు కూడా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకే క్రమబద్ధీకరణ చేశారు కానీ ఈ పార్ట్ టైం వాళ్ళని ఇంకా చేయలేదు. మమ్మల్ని తెలంగాణకు సంబంధించిన ప్రాబ్లం డిస్కస్ చేసినాం. గురుకులాలకు సంబంధించి ఎవరైతే వాళ్ళకి సంబంధించిగా వాటితో పాటు నిన్న అమృత్ భారత్ కూడా వచ్చేసింది. సోమవారం విజయవాడ స్టేషన్లో అమృత్ భారత్ రైలును నిన్న ప్రారంభించారు. అదొకటి. ఏపీకి సంబంధించి తెలంగాణలో అయితే 250 కోట్లు తాగేశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 147 కోట్లు, 2.18 లక్షల కేసులు హాంఫర్డ్. 100 కోట్లకు పైనే గతేడాది కంటే ఈసారి జోరు. మొత్తానికి ఏం చూసుకున్నా ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎక్కువనే ఉంది. ఇంకా న్యూ ఇయర్ కాబట్టి భారీగా దర్శనం కూడా జరిగింది. 2.54 కోట్ల మందికి శ్రీవారి దర్శనం ఓవరాల్గా. అంటే 1 ఇయర్, ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే 1403 కోట్ల ఉండి ఆదాయమే, 1400 కోట్ల ఉండి ఆదాయం